ఏసీబీ అధికారినంటూ బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ పోలీసులు. నాగర్ కర్నూల్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, నల్గొండకు చెందిన టీవీ మెకానిక్ అనిల్ కుమార్లు ఏసీబీ అధికారులమంటూ 8 మంది నుంచి 3,40,000 రూపాయలు వసూలు చేశారు. కొత్తపేటకు చెందిన బాధితుడు సుధీర్ బాబు ఫిర్యాదు చేయడంతో ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈరోజు ఒక కంప్లైంట్ సుబ్బారావు సుధీర్ బాబు అని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈయన పే అండ్ అకౌంట్లో ట్రెజరర్గా పనిచేశాడు. ఈయనకి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. మూర్తి అని చెప్పి, నేను మూర్తిని మాట్లాడుతున్నా, ఏసీబీ ఇన్స్పెక్టర్ని, నేను యాంటీ కరప్షన్లో పనిచేస్తాను, మీ మీద త్వరలో ఏసీబీ రైడ్ అవుతుంది, కావున మీరు అలర్ట్గా ఉండండి అని చెప్తాడు. దాంతో ఈ కంప్లైంట్ ఏమైందని అడిగితే, దానికి మీరు ఆ ఏసీబీ రైడ్ కాకుండా ఉండాలంటే మీరు ఎంతో కొంత నాకు ఇవ్వాలి, 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో నాకు అమౌంట్ ఇస్తే మీకు ఇది న్యాయం జరుగుతుంది, లేకపోతే మీ మీద రైడ్ అవుతుంది. ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ, ఎవరికి చెప్పకూడదు. మీరు రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రండి, వచ్చి మాకు గెలవండి, కలిస్తే మీకు అన్ని వివరాలు చెప్తా అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఆయనకి కాల్ రావడం జరిగింది. దాంట్లో థ్రెటనింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏసీబీ అఫీషియల్స్ అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని మీద మేము ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా, మొదటగా మేము రాపోలు అనిల్, ఎవరైతే ఈ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఓనర్ రాపోలు అనిల్ని పట్టుకొని ఆయన విచారిస్తే, ఆయన వెనకాల ఉన్న ఆయన అమ్మె మల్లేష్ అంటే ఆయన ఏఆర్ కానిస్టేబుల్, నాగర్ కర్నూల్ డిస్టిక్లో పనిచేస్తున్నాడు. ఇతను అనిల్ యొక్క ఫోన్ తీసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫోన్ చేసి, నేను ఏసీబీ ఇన్స్పెక్టర్ని, మీ మీద త్వరలో రైడ్ అవుతుంది అని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీని ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్టి కంప్లైంట్ మీద మేము లోతుగా దర్యాప్తు చేస్తే, దీనిలో ఒక 8 మంది బాధితులు ఇప్పటివరకు తెలిసింది మాకు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయలు, 65,000, 8,000, 5,000 అట్లా 3,40,000 రూపీస్ 8 మంది విక్టిమ్స్ దగ్గర ఈయన తీసుకోవడం జరిగింది. ఆయన్ని పట్టుకున్నాము. త్వరలో ఆయన ఇప్పుడు రిమాండ్ కూడా పంపిస్తాం. వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు మరియు ఒక 2 వీలర్ని కూడా సీజ్ చేయడం జరిగింది.